నన్న పనేనక్క ఓ నన్న పనేనక్క ఈ కాయ ఏందక్క అర్థమైతలేదు తగదు పేరు తగదు మరి ఏం పేరక్క నీ ఒంటి పేరు ఇంటి పేరు గదే కదా ఓహో ఇప్పుడు గుర్తొచ్చింది నిన్ను రాజక్కని పిలవాలి కదా సారీ అండి అవును మరి ఏడబడితే ఆడ దీక్షలకు నిరసనలకు కూసుంటే గిట్లనే వేడక్తది బుర్ర ఆలోచిస్తే కరెక్ట్ అనిపించింది మరి జాగ్రత్త అక్క నీ వయసు అసలే స్వీట్ 60 దీక్షలు చేస్తే ఇంకేమన్నా కాగలవు చాలా చాలా బాధ కలుగుతుందండి నువ్వు ఎక్కువ టెన్షన్లు తీసుకోవద్దక్క తీసుకోవద్దు ఇదంతా ఎందుకు నీకు సప్పుడు చేయక జై చంద్రబాబు అను సాల్ నాకేదో గుండె నొప్పి వచ్చేస్తుందయ్యా అయ్యో అయ్యో అక్కకు గుండె నొప్పి వస్తుందంటే ఎవరన్నా పొండ్రి జల్దినా చాలా బాధగా ఉందండి ఏటో మాట్లాడుతుంది అక్క పొండ్రి జల్దిన పొండ్రి గా సీరలు గా గాజులు ఇటు పట్టుకరండి గాజులు పంపించండి చీరలు పంపించండి భలే కోపం వస్తుంది నాకు ఇప్పుడే గుండె నొప్పి అన్నావు అప్పుడే కోపం వస్తుందా అక్క ఇంకేమేమనిపిస్తుంది నీకు కానీ ఇప్పుడు నాకు అనిపిస్తుంది నీకు అన్న అనిపిస్తే చేయకుంటుంటావా ఆ పని నువ్వు ఇప్పుడు మళ్ళా ఏమన్నా దీక్షలు గిట్ట చేయాలనిపిస్తుందా అక్క కొత్తగా రేపు కానీ ఎల్లుండి కానీ సంకల్పిస్తే వద్దక్క వద్దు అస్సలు వద్దు గా సీఎం జగన్ బాబుల కంటే మస్తు కఠినంగా చేస్తావు నువ్వు దీక్షలు మీరు వెంటనే దీక్షలు కూర్చోండి అంటే వద్దు ఇప్పుడు నువ్వు మళ్ళా కూసోకు ఇప్పుడు దీక్షలు చేస్తే వచ్చేది ఏం లేదు అలాంటి వాళ్ళు నమ్మవనుకోండి నీలాంటి వాళ్ళే నమ్మనప్పుడు ఇక నా అలాంటి వాళ్ళు ఎట్లా నమ్ముతారక్క అంతా అయిపోయింది ఇక దీక్షలు బంద్ చేయి చేసే అర్హత కూడా లేదు అర్థమైంది కదా ఇప్పటికన్నా అందరు నన్ను చూస్తున్నారు అనుకుంటున్నావు గానీ నవ్వుకుంటున్నారు నీ దీక్ష చూసి నేను పప్పులో కాలేసానండి పప్పుదేముందక్క మళ్ళా ఉడకబెట్టుకోవచ్చు ఇప్పటికన్నా తప్పు చేయకపోతే చాలు నేను నా చంపలు నేను వాయించుకున్నానండి అరే రే రే ఎందుకక్క ఆటలు కొట్టుకుంటున్నావు అయిందేదో అయిపోయింది కొట్టుకోకట్లా నేను నా చంపలు నేను వాయించుకున్నానండి ఏ రోళ్ళ సెంపైతే ఊకుంటారా అక్క అయినా నీకు ఆవేశం వచ్చినా ఆగదు ఏడుపొచ్చినా ఆగదు పోయిరా ఇక అక్కట్లో కొట్టుకుంటుంటే నాకెంత బాధ అనిపించిందో నిజంగా బాధ అనిపించింది ఇలా రుద్రరాజు పద్మరాజు సార్ కలుస్తానన్నాడు మస్తు లేట్ అయింది వచ్చిండో ఏమో అరే సార్ నా కోసం మస్తు ఎయిటింగ్ చేస్తున్నట్టుండు సార్ జర్ర లేట్ అయింది సార్ ఏమనుకోకు ఇక అందుకో మైకు ఏం చూస్తావు ఇప్పటికే మస్తు లేట్ అయింది స్టార్ట్ చేయగా దాన్నే మనకు అది బానే ఉంది నీ కథ ఏందో చెప్పు ముందుగా మీకు తెలుసు తెలుసు మాకు బాగా తెలుసు మీ సీఎం సంచి సదరేసిండు కదా మనకు అర్థమవుతుంది అమ్మయ్యా ఇన్ని దినాల నుంచి టెన్షన్ పెట్టి 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 ఇప్పుడు చేసిండా రాజీనామా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో అయితే లేట్ అయింది కానీ మంచి పనే చేసిండు ప్రతి వాడు కూడా ఆనందించేటువంటి సమయం అవును మరి జనాలు పటాకులు కాల్చుకుంటుర్రు ఆడ నువ్వేమంతగానం బాధపడుతీ అందిన కాడికి బానే చదువుకున్నాడట కదా ఖచ్చితంగా ఖరాఖండిగా గిసొంటి లెక్కలు చేసేట్లా మస్తు ఎక్స్పర్ట్ కదా ఆయన అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఏమాత్రం మూట కట్టుకున్నాడట 40,000 కోట్ల రూపాయలు నీకు కరెస్ట్ లెక్కలు తెలవనట్టుంది సారు ఇంకా ఎక్కువనే అట అయినా జనాల పైసలు ఉత్త పుణ్యానికి నీళ్ళు తాగినట్టు తాగిండట కదా సేమ్ టు సేమ్ గట్లనే తాగిండు మన సీఎం సారు అయినా అందిన కాడికి మస్తు తిన్నాడు ఇప్పుడు టైం వచ్చింది కదా అందుకే చదువుకున్నాడు నీ టైం కూడా అయిపోయినట్టుంది కదా ఇక పోయిరా